రాష్ట్రంలో గ్రామాలకు వస్తున్న నిధులన్నీ కేంద్రం నుంచి వస్తున్నవి అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పేదలకు ఇళ్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, సీసీ రోడ్లు కేంద్రమే ఇస్తుందని చెప్పారు. కానీ కేసీఆర్ మాత్రం తాను అభివృద్ధి చేస్తున్నట్లుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా ఓలా గ్రామంలో బండి సంజయ్ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ పేదలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై ₹1,00,000 అప్పు ఉందన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడానికి కేసీఆర్ దగ్గర పైసలు లేవు, కానీ స్థలాలు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కేసీఆర్ కు పైసలు ఉన్నాయని ఆరోపించారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ బిడ్డ కవిత పైసలు పెట్టిందని బండి సంజయ్ ఆరోపించారు. అందుకే ఆమెపై ఈడీ కేసు పెట్టిందని చెప్పారు. కేసీఆర్ కుటుంబం దొంగదందాలు చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రానికి ఏమీ చేయని కేసీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తాడట అని ఎద్దేవా చేశారు. తిరిగినాం, మళ్ళీ ఇప్పుడు ఏం కాలం ఇది, చలికాలం కూడా తిరుగుతున్నాం. మోడీ సార్ ఏం చెప్పినట్టే ఇంట్లో కూర్చోవద్దు, బీజేపీ కార్యకర్తల వాళ్ళు కూడా ప్రజల దగ్గరకు పోవాలి. ఈ కేసీఆర్ సార్ ఏం చేయలేదు, మొత్తం అన్యాయం చేసిండు తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి ప్రజలు ఇబ్బంది ఉండరు కాబట్టి పోయి వాళ్ళని కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆయన చెప్పాలని చెప్పి మోడీ సార్ తిరుగుబట్టే ఇప్పటికీ సంవత్సరం నుంచి తిరుగుతున్నామన్న ఈ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతోని. ఏడవైనా ఏ ఊరికైనా కూడా ప్రజలు ఇవే బాధలు చెప్పుకుంటున్నారు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రజల కష్టాలు ఉన్నారు. ఆ పదిలో ఉన్న వాళ్ళకి ఏం చేస్తారో పోయి ఒక్కసారి కలిసి వాళ్ళ బాధలు అంటే కొంచెం భరోసా, అవునా కాదా? కాబట్టి ఆ భరోసా కల్పించడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం. ఇలా మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ గారు ఛాయ అమ్ముకునే వ్యక్తి, పేదోడు ప్రధానమంత్రి అని కాబట్టి ఈ దేశం